జై తెలంగాణ. అందరికీ ఉద్యమాభివందనాలు. దొంగలు కలిసిర్రు, దొంగ ఫిర్యాదులు చేస్తుర్రు, దోపిడి దొంగలంతా ఏకమై కుట్రలు బన్నుతుర్రు, నిరుపేద దళిత కూలిని రైతు కూలిని నష్టపరుస్తుర్రు. నక్క రాజలింగుకు నిజంగా న్యాయం చేయదలుచుకుంటే ఆ దోపిడి దొంగలను కలిసి రమ్మని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరియు నక్క రాజలింగుకు సంబంధించినటువంటి న్యాయం ఏం జరగాలనో ఇక్కడ ఉంది. ఈ న్యాయ వ్యవస్థ ద్వారా జరుగుతున్నటువంటి న్యాయానికి మనందరం కలిసికట్టుగా పోరాడదాం. నిజంగా నక్కరాయలింగ్ కుటుంబానికి న్యాయం చేద్దాం. కానీ ఇక్కడ మీరు చేసే పని ఏంటి అంటే, నక్కరాయలింగ్కు ఏదైతే భూమి పట్టా 14 గుంటలు గల్లంత అయిందో ఆ 14 గుంటలకు ఒక్కొక్క గుంటకు 60,000 రూపాయల చొప్పున 8,40,000 రూపాయలు నిండా ముంచడం కొరకే ఈ దోపిడీ దొంగలు కుట్ర పన్నిండ్రు అని అర్థమవుతూ ఉంది. ఏదో మందు తాగిపించి కోట్ర సీసా ఇచ్చి తాగిపించి కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, ఇంకా ఎవరికో ఫిర్యాదులు చేసినంత మాత్రాన అబద్ధాలు నిజం కావు. చట్టాలు మీకేం చుట్టం కాదు అని చట్టం చూసుకుంటుంది. చట్ట పరిధిలోనే మీ మీద పరువు నష్టం దావా కూడా వేయక తప్పదు అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను. నిన్ననే గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఒక తప్పుడు ఫిర్యాదు నా పైన చేయించి ఆబండాలు వేయడం జరిగింది. ఆ ఆబండాలు కూడా తప్పుడు ఫిర్యాదని, ఆబండాలు కూడా తప్పుడు నిర్ణయాలని నేను ఈ సందర్భంగా ఖండిస్తూ ఉన్నాను. దాంట్లో ఒక 2 అధికారులను హోదాతో మెన్షన్ చేసి బదనాం చేసే ప్రయత్నం చేసిర్రు. అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తుర్రు. గతంలో ఇక్కడ అధికారులు కూడా ఈ దోపిడీదారులకు వత్తాసు పలికిర్రు నేను. కానీ ఇప్పుడున్న అధికారులు కాస్తో కూస్తో ప్రజలకు, రైతులకు న్యాయం చేయడానికి సిద్ధపడితే ఆ అధికారులను కూడా బదనాం చేయడానికి కొరకు వారి పేర్లతో హోదాలతోటి నిన్న ఫిర్యాదు చేయడం అనేది అపహాస్యం పాలు చేస్తుంది. కాబట్టి దోపిడీ దొంగలారా, ఖబర్దార్, ఇప్పటికైనా మీ నిర్ణయాలు మార్చుకోవాలి. మీ పైన క్రిమినల్ కేసులు తప్పవు. ఎందుకంటే కోర్టు ధిక్కరణ కింద మేము క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, ₹1 కోటి దుర్వినియోగం పైన మేము మళ్ళీ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. ఆ న్యాయస్థానం ద్వారా తప్పకుండా తీర్పు మరొకటి కూడా వస్తుంది. కోర్టు ధిక్కరణ జరిగిందని చెప్పేసి మరి దాని మీద ఈ దోపిడీదారుల మీద తప్పకుండా క్రిమినల్ కేసు నమోదు కాబోతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. అది ఇముడ్చుకోలేకనే నా పైన కుట్రల కొద్దీ ఒకటి తప్పుడు ఫిర్యాదు చేశారు. మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే నాతో పోరాడండి. కానీ ఒక నిరుపేద దళిత రైతు కూలిని అడ్డం పెట్టుకోవడం, అందులో నక్కరాయలింగ్ అని ఒక వృద్ధుని అడ్డం పెట్టుకొని ఆటలాడడం అనేది సమంజసం కాదు అని నేను మీకు హితవు పలుకుతా ఉన్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే నాతో పోరాడండి. మీ దోపిడీలు, మీ దొంగలంతా కలిసి, పాత దొంగలు, కొత్త దొంగలు, ఇంకా మరికొంతమంది కొత్త దొంగలు కూడా వస్తారు, అందరు కలిసి నా మీద తప్పుడు ఫిర్యాదు చేసినంత మాత్రాన అవి నిజం కావు అని చెప్పేసి కాబోవని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. త్వరలోనే మీకు అందరికీ కూడా తగిన గుణపాఠం కూడా ప్రజలే చెప్తారని చెప్పేసి